ఒక ఆడపిల్ల లైఫ్ పెళ్లి తర్వాత పొద్దున్న 5:30కి లేచి వాకిలు ఊడ్చి ముగ్గేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడ్చి తుడుచుకొని బయటంతా ఊడ్చి తుడుచుకొని ముగ్గేసుకున్న తర్వాత అన్నం వండి కూర వండి టిఫిన్ చేసి అండ్ అట్లనే పిల్లలకి పాలు కాబట్టి పిల్లల్ని లేపి బ్రష్ చేపించి స్నానం చేపించి వాళ్ళని ఫ్రెష్ అప్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపించి అండ్ బాక్సులు కట్టి స్కూల్ దగ్గర దింపేసి వచ్చి ఇంటికి వచ్చాక మళ్ళీ బయట వేరే పనులు ఉంటే ఆ పనులని వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని గిన్నెలు దోముకొని బట్టలు విండుకొని అప్పుడు బ్రష్ చేసుకొని స్నానం చేసి కొంచెం తినేసి అండ్ మనం ఏం వీడియోస్ చేద్దాం ఎట్లుందాం అట్లా ఇట్లా అని మైండ్లో 100 ఆలోచనలు తిప్పుకుంటూ ఏం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఇవన్నీ చేసే గ్యాప్లో మళ్ళీ పిల్లలు వస్తే మళ్ళీ వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకి స్నాక్స్ పెట్టి మళ్ళీ వాళ్ళని ఎక్కడోళ్ళని అక్కడ సెట్ చేసిన తర్వాత హోంవర్క్ ఇట్లా చేయించేసి అన్నం వండి కూర వండి మళ్ళీ గిన్నెలు తోమి మళ్ళీ ఇల్లు ఉడ్చుకొని వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ అప్పుడు ఒక ముద్ద తిని నైట్ ఎప్పుడో 10:30-11 గంటలకు వండుకోవడము ఇవన్నీ చేస్తే కూడా ఒక ఆడపిల్లకి అందరు ఇచ్చే బిరుదేంటి? ఏం చేస్తున్నావు? కూర్చొని తింటున్నావు. అది కూర్చొని తినమంటారా దాన్ని? మీరు చెప్పండి. అండ్ బయట పోయి నా గురించి కాదు, ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పిన అంతే. అండ్ ఇది వైరల్ అయినప్పుడే చేసిన, కాకపోతే ఇప్పుడు పెడుతున్నా. పనులన్నీ చేసుకొని పెట్టాలంటే టైం కావాలి కదా.